ఎలిమినేట్ ఎప్సిలా ప్రొడక్షన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రామర్ అన్నారు. ఎప్సిలా ప్రొడక్షన్స్ అంటే ఏంటి? వీటినే నల్ ప్రొడక్షన్స్ అని కూడా అంటారు. అంటే ఏంటి? ఏ టెండ్స్ టు ఎప్సిలా లేదా సమ్ ఎక్స్ టెండ్స్ టు ఎప్సిలా ఫార్మ్‌లో ఉంటాయి. సో, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎక్స్‌ని నల్లబుల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు మనం అలాంటి నల్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సి టెండ్స్ టు ఎప్సిలా అనేది ఒక నల్ ప్రొడక్షన్ అండ్ డి టెండ్స్ టు ఎప్సిలా అనేది ఒక నల్ ప్రొడక్షన్. ఓకే. సో, ఈ రెండిటిని మనం రిమూవ్ చేసేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే సి ఉన్న చోటల్లా ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేశామనుకోండి. ఒకవేళ అది కాకుండా ఇంకేదైనా స్ట్రింగ్ వస్తే, సింబల్ కనిపిస్తే అప్పుడు ఉంచుతాం. లేకపోతే అది సబ్స్టిట్యూట్ చేయమనమాట అలా. సో, ఫస్ట్ ఏ టెండ్స్ టు సారీ ఎస్ టెండ్స్ టు అది. ఎస్ టెండ్స్ టు ఏ, బి, సి, బి, సి, డి. ఓకే. నేను ఫస్ట్ ఏం తీసుకోకుండా అది రాసేయాలి. ఆ తర్వాత సి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టుకుంటే, ఫస్ట్ సి ఒక్కటే నేను ఎప్సిలా పెడతా. అప్పుడేమవుతుంది? ఏబి, బి, సి, డి. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఓన్లీ ఈ సెకండ్ సి ప్లేస్‌లోనే ఎప్సిలా పెడతా. ఫస్ట్ సి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో, ఏబీసీ, బి, డి. ఓకే. అండ్ దెన్ నాకు డీకి కూడా ఎప్సిలాతో ఆప్షన్ ఉంది. సో, ఈ డి ఒక్కటే నేను ఎప్సిలా పెట్టుకుంటా. అప్పుడేమవుతుంది? ఏబి, సిబి, సి. డి యాజ్ ఇట్ ఈజ్ అదే డి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను 2 కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎలా? ఫస్ట్ ఈ 2 సీస్ తీస్తాం కదా! ఇప్పుడు అలాగా ఈసీ ఈసీ, ఈడీ తీసామనుకో ఏబీ, సిబి వస్తుంది. ఓకే. సిడి తీసేస్తా. నెక్స్ట్ సీసీ తీసేస్తే ఓన్లీ డి వచ్చింది కదా! అది రాయాలి. సీసీ తీసేసాం. ఈ సిడి తీసేయాలి అప్పుడు నెక్స్ట్. ఓకే. సీసీ ఫస్ట్ రిమూవ్ చేసాం. సిడి తీసేసాం. అంటే సిడి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టాం. నెక్స్ట్ ఈ సిడి ప్లేస్‌లో పెట్టాం. అప్పుడు ఏబీ, సిబి వచ్చింది. ఓకే కదా! అన్ని కాంబినేషన్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు మూడిట్లోనూ నేను ఎప్సిలా పెట్టేస్తా. ఏబీసీ సారీ సిడి, ఈసీఈడి మూడిట్లో ఎప్సిలా పెట్టేస్తా. అప్పుడు ఏ, బి, బి వస్తుంది. ఇవి నాకు ఎస్‌కొచ్చినవి. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏ టెండ్స్ టు సిడి. ఇప్పుడు సి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఏ టెండ్స్ టు డి అవుతుంది. డి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టా. సి రెండిట్లో పెడితే నాకు ఎప్సిలా వచ్చేసింది. సో, నేను అది రాయకూడదు. నెక్స్ట్ బి టెండ్స్ టు సిబి. ఓకే. ఇప్పుడు నేను సి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టుకోవచ్చు. అప్పుడు బి టెండ్స్ టు బి. ఇదొక ప్రొడక్షన్. నెక్స్ట్ సి టెండ్స్ టు ఏ. ఎప్సిలా అనేది ఇంక రాకూడదు. నెక్స్ట్ డి టెండ్స్ టు బి, డి. ఓకే. ఇదొక రూల్. ఇప్పుడు డి ప్లేస్‌లో నేను మళ్ళీ ఎప్సిలా పెట్టుకోవచ్చు. అంటే డి టెండ్స్ టు బి. ఇది నాకు ఎప్సిలా ప్రొడక్షన్స్ రిమూవ్ చేసాక వచ్చిన గ్రామర్.